లోన్ ముందే క్లోజ్ చేయాలా లేదా ఇన్వెస్ట్ చేయాలా? చేతికి అదనపు డబ్బు వచ్చినప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఇదే. ఎస్, ఇన్వెస్ట్ చేస్తే డబ్బు పెరుగుతుంది కాబట్టి కొంతమందికి అదే బెస్ట్ అనిపిస్తుంది. ఉన్న తలనొప్పిని వదిలించుకుంటే బెటర్ కాబట్టి ముందుగా లోన్ క్లియర్ చేసుకోవటమే బెటర్ అనే ఆలోచన ఇంకొందరికి వస్తుంది. ఇంతకీ ఈ రెండు ఆప్షన్స్లో ఏది బెస్ట్? నిపుణులు అసలు ఏమంటున్నారు? మొదట ఈ విషయాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక బేసిక్ లాజిక్ తెలుసుకోవాలి. లోన్ను ముందే క్లోజ్ చేస్తే మనం చెల్లించాల్సిన వడ్డీ సేవ్ అవుతుంది. సో ఉదాహరణకు మీ లోన్పై 10% వడ్డీ ఉంటే మీరు ముందుగా కొంత అమౌంట్ చెల్లిస్తే అప్పుడు 10% లాభం పొందినట్టే. అది ఎలాంటి రిస్క్ లేకుండా, అంటే ఇది ఒక రకంగా గ్యారంటీడ్ రిటర్న్ అనమాట. కానీ అదే డబ్బును ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితి మారుతుంది. ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్స్ ఫిక్స్ కాదు. మార్కెట్ బాగుంటే మంచి లాభం వస్తుంది, లేదంటే నష్టం రావచ్చు. సో దీర్ఘకాలంలో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు, కానీ అది ఖచ్చితంగా జరుగుతుందనే గ్యారంటీ మాత్రం ఉండదు. అందుకే లోన్ క్లోజ్ చేయటం సేఫ్ ఆప్షన్ అయితే ఇన్వెస్ట్ చేయటం రిస్క్ ఉన్న ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం లోన్ రకం. ఎందుకంటే అన్ని లోన్స్ ఒకేలా ఉండవు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, బకాయిల్ లాంటి వాటికి సాధారణంగా చాలా ఎక్కువ వడ్డీ ఉంటుంది. ఇలాంటి లోన్స్ ఉంటే ముందుగా వాటిని క్లియర్ చేయడం ఆర్థికంగా చాలా స్మార్ట్ నిర్ణయం. ఎందుకంటే ఆ స్థాయిలో రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ దొరకడం చాలా కష్టం. కానీ హోమ్ లోన్ లాంటి కొన్ని లోన్స్ తక్కువ వడ్డీతో ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వెంటనే లోన్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో ఆ డబ్బును సరైన ప్లాన్తో ఇన్వెస్ట్ చేస్తే లోన్ వడ్డీ కట్టే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఓపిక అనేది అవసరం అండి. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, కాబట్టి మధ్యలో ఒత్తిడి వచ్చినా కొనసాగించే మనసు ఉండాలి. ఇక మరో విషయం లిక్విడిటీ. లోన్ ముందే క్లోజ్ చేస్తే ఆ డబ్బు తిరిగి మన చేతికి రాదు. ఒకసారి చెల్లించాక అది లాక్ అయిపోయినట్టే. కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కొన్ని ఆప్షన్స్ అవసరమైనప్పుడు క్యాష్గా మార్చుకోవచ్చు. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే మొత్తం డబ్బును లోన్ క్లోజ్ చేయడంలో కాస్త రిస్కీ అవుతుంది. సో ఇక మరో కోణం మన మైండ్ సెట్. కొంతమందికి డెప్ట్ లేకుండా ఉండటం చాలా పెద్ద రిలీఫ్. లోన్ పూర్తిగా క్లోజ్ అయితే టెన్షన్ తగ్గుతుంది, మెంటల్ పీస్ వస్తుంది. వాళ్ళకు అది చాలా ముఖ్యమైన విషయం. మరికొంతమంది మాత్రం కొంత లోన్ ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. వాళ్ళు దీర్ఘకాల లాభాలపై ఫోకస్ చేస్తారు కాబట్టి. సో ఇది పూర్తిగా వ్యక్తిగత ఇష్టాలపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే చివరికి ఏది బెస్ట్ అన్న ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. మీ దగ్గర ఉన్న లోన్ రకం, వడ్డీ రేట్ అండ్ మీ రిస్క్ తీసుకునే స్థాయి, మీ ఫినాన్షియల్ పరిస్థితి లాంటివి డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి.